బాలు మీనాతో ఇలా అంటూ సైగలు చేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న అతనైతే ఇలా అంటూ ఉంటాడు, ఏంట్రా బాలు ఏం మాట్లాడకుండా సైగలు చేస్తున్నాడని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో సత్యం ఇలా అంటూ ఉంటాడు, వాడికి ఇంటి దగ్గర నోటికి తాళం వేసి వచ్చాము, మళ్ళీ ఇంటికి వెళ్తే కానీ ఆ తాళం రాదు అని చెప్పి అంటూ ఉంటాడు సత్యం. దాంతో అక్కడ ఉన్న బాలు అయితే సైగలు చేస్తూ ఉంటాడు. ఇక కామాక్షి అక్కడికి వచ్చి, ఏంట్రా నేను చెప్తాను మరొకసారి సైగ చెయ్యి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో బాలు అయితే సైగ చేస్తూ ఉంటాడు. అది చూసి కామాక్షి అయితే, నేను చెప్తాను అన్నయ్య, ఆ రూమ్లో బాత్రూమ్ ఉందా లేదా అని బాలు అడుగుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే బాలు ఒక్కసారిగా చాలా చిరాకు పడుతూ ఉంటాడు. అది కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక కామాక్షి అయితే, మరి ఇంకేంట్రా మళ్ళీ సైగ చెయ్యు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న సత్యం అయితే, ఏంట్రా బాలు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక బాలు సైగ చేస్తూ ఉంటే, ఆ రూమ్లో ఏదో గొడవ జరుగుతుందంట, వాళ్ళు జుత్తులు పట్టుకొని కొట్టుకుంటున్నారంట, అమ్మో ఆ సీన్ నేను చూడకుండా వచ్చేసానే అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక అక్కడ ఉన్న మీనా అయితే, ఏంటండి ఒక్కసారి నోరు తెరిచి చెప్పండి పర్వాలేదు అని చెప్పి అంటుంది. దాంతో బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు, అక్కడ ఏదో గొడవ జరగబోతుంది, అల్లకొల్లోలం జరగబోతుంది, తుఫాను, వరదలు, వానలు అన్నీ ఒకేసారి వస్తున్నాయి అని చెప్పి అంటాడు. ఇక దాంతో అక్కడ శృతి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే లోపలికి వస్తూ ఉంటారు. ఇక ఇంతమంది వస్తున్నారు కానీ ఆ శృతి రాలేదు చూసావా, శృతికి అక్కడ ఏదో జరుగుతుంది, మా అమ్మ శృతితో గొడవ పడుతున్నట్టుగా ఉంది అని చెప్పి బాలు అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న సత్యం అయితే, అలా ఏం జరగదులే అని చెప్పి అంటాడు. ఇంతలో శృతిని తీసుకొని ప్రభావతి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే వచ్చేసారు అని చెప్పి అంటూ ఉంటాడు. చూసావా శృతి చాలా మంచి అమ్మాయి, తను ఎవరితోనూ గొడవలు పడదు, తనకి అలాంటివి ఇష్టం ఉండవు కూడానా అని చెప్పి మీనా అంటూ ఉంటుంది. పోనీలే, ఏ గొడవ జరగకుండా ఉంటేనే మంచిది, నాకు కూడా అదే కావాలి అని చెప్పి బాలు అంటూ ఉంటాడు. అది విని మీనా అయితే, అవునండి ఎలాంటి గొడవలు జరగకుండా మనం ఈ ఫంక్షన్ చూసి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక శృతిని అయితే వాళ్ళ అమ్మ అత్తయ్య తీసుకుని వస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.